హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ 360 బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం క్యాండిల్ మేకింగ్. క్యాండిల్ మేకింగ్ అనగా మనకి చాలా వరకు చిన్న క్యాండిల్స్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెగ్యులర్ క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి కాదు. ఇది ఒక కస్టమ్ క్యాండిల్ అనమాట. అంటే మనకి నచ్చిన విధంగా, అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోల్డ్స్ ఉంటాయి. ఈ మోల్డ్స్ బేస్ చేసుకొని మనకి ఎటువంటి క్యాండిల్స్ కావాలంటే అటువంటి క్యాండిల్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఇది క్రియేటివ్ వర్క్ అని చెప్పుకోవచ్చు, నెక్స్ట్ హ్యాండ్ మేడ్ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఓకే, దీన్ని మనం ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. ఈరోజు అయితే నేను ఈ విధంగా పిల్లర్ క్యాండిల్ తయారు చేయబోతున్నాను. ఇది రోజ్ డిజైన్ అనమాట. దానికి సంబంధించిన మోల్డ్ ఇది. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి క్యాండిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో దానికి బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి, ఎటువంటి రా మెటీరియల్ కావాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, అంటే క్యాండిల్ని ఏ విధంగా తయారు చేయాలండి, డీటెయిల్ వీడియో అనేది మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం మాట్లాడుకుంటే కనుక దీనికి సంబంధించిన రా మెటీరియల్. క్యాండిల్ మేకింగ్ సంబంధించి మనకి ఫస్ట్ కావాల్సిన రా మెటీరియల్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి వ్యాక్స్. ఈ వ్యాక్స్ లో మనకి టైప్స్ ఉన్నాయండి. పారాఫిన్ వ్యాక్స్ ఉంటుంది, సోయా వ్యాక్స్ ఉంటుంది, బీ వ్యాక్స్ అని మనకి మార్కెట్ లో పారాఫిన్ అండ్ సోయా వ్యాక్స్ అనేది లభిస్తూ ఉంటుంది. ఇది మాత్రం నేను యూజ్ చేసేది సోయా వ్యాక్స్ ఇది. ఓకే, ఇలా మనకి క్యూబ్స్ లా ఉంటుంది, డిఫరెంట్ సోప్ లా అనిపిస్తుంది కదా. ఈ సోప్స్ లా ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే కట్ చేసి మెల్ట్ చేసి, అంటే కరిగించి మనం ఈ మోల్డ్ లో పోసి మన క్యాండిల్ తయారు చేస్తాము. ఈ మోల్డ్ ఏ షేప్ లో ఉంటే మనకి క్యాండిల్ అనేది ఆ టైప్ గా రెడీ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ రా మెటీరియల్ మనకి వ్యాక్స్. సెకండ్ మనం చూసుకున్నట్టయితే కనుక విక్ లేదా ఒత్తి, మన క్యాండిల్లో ఒత్తి అనమాట, వెలిగించడానికి ఒత్తి. నెక్స్ట్ అదేవిధంగా కలర్, అంటే ఇక్కడ మీరు చూస్తే ఇది వితౌట్ కలర్తో తయారు చేసిన క్యాండిల్. ఇది మీరు చూస్తే కనుక గ్రీన్ కలర్ కనిపిస్తుంది. దీంట్లో గ్రీన్ కలర్ మిక్స్ చేసాం. అలాగే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈవెన్ మనం చిన్నపిల్లలు యూజ్ చేసే క్రేయాన్స్ ఉంటాయి కదా, ఆయిల్ క్రేయాన్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇది ఒక స్ప్రే. ఈ స్ప్రేలో మనకి ఆల్కహాల్ స్ప్రే అంటారు దీన్ని ఏంటంటే మనం క్యాండిల్ మేకింగ్ చేసే టైంలో ఈ మోల్డ్లో ఏవైతే ఎయిర్ గ్యాప్స్ కానీ లేదా ఫర్దర్గా మనకి ఏదైతే షేప్ ఉంటుందో షేప్ అవుట్ అవ్వకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా రావాలి అనుకుంటే ఇది స్ప్రే చేస్తాం అనమాట, ఆల్కహాల్ స్ప్రే. ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఫ్రాగ్రెన్స్ పర్ఫ్యూమ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కర్పూరం ఫ్లేవర్ అనమాట. ఇలా మనకి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవి బేసిక్గా మనం ఒక క్యాండిల్ని తయారు చేయడం కోసం కావాల్సిన రా మెటీరియల్. నెక్స్ట్ కమింగ్ టు మనకి బడ్జెట్ ఎంత అవుతుంది. ఒక క్యాండిల్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు స్టార్టింగ్లో మీరు కొనే మెటీరియల్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఒకవేళ మీరు మోల్డ్స్ ఎక్కువ కావాలి అనుకుంటే దాన్ని బట్టి కాస్ట్ పెరుగుతుంది, లేదా మీరు వ్యాక్స్ ఎన్ని కేజీలు కొనాలనుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్గా మీకు 5,000 to 8,000, అంటే 5,000 నుంచి 8,000 రూపాయల లోపు మీరు ఈ సెటప్ని రెడీ చేసుకోవచ్చు. అంటే దీంట్లో మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అంటే క్యాండిల్ని ఎలా తయారు చేయాలి, ఎటువంటి టెంపరేచర్ దగ్గర మనం యూజ్ చేయాలి, మోల్డ్స్ ఎలా ఉంటాయి, ఎలా దాన్ని మనం రిమూవ్ చేయాలి, ఆయిల్స్ ఎలా కలపాలి, దానికి ప్రతి ఒక్కటి టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి మీకు తెలియాలంటే ఫస్ట్ మీరు కొంత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే దీంట్లో మీరు కస్టమర్స్కి సేల్ చేయడం కానీ, ఆర్డర్స్ ఇవ్వడం కానీ, ఇలా మనకి చాలా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఈ క్యాండిల్ తయారు చేసిన క్యాండిల్ సేల్ చేయాలి. ఎలా సేల్ చేస్తామంటే మన సోషల్ మీడియా నెట్వర్క్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వీడియోస్ చేస్తున్నా ఇదే విధంగా మనం వీడియోస్ చేయాల్సి ఉంటుంది. అవి ఫేస్ వీడియోస్ అవ్వచ్చు లేదా ఫేస్లెస్ వీడియోస్ అవ్వచ్చు. ఈ వీడియోస్ చేయడం ద్వారా మనకు మార్కెట్లోకి వెళ్తాయి. అయితే మనం అనుకోవచ్చు క్యాండిల్స్ మరి కేవలం సీజన్ లైక్ దివాళీ సీజన్ కానీ, క్రిస్మస్ కానీ ఇలాంటి సీజన్లో సేల్ అవుతాయి కదా, మిగతా టైంలో ఎక్కువ సేల్ అలానే ఏం లేదండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి, అంటే పర్ఫ్యూమ్ బేస్డ్ క్యాండిల్స్. ఈ క్యాండిల్స్ మనం రిటర్న్ గిఫ్ట్స్ కింద కానీ, లేకపోతే ఏదైనా మన పిల్లలకి ఒక థీమ్ క్రియేట్ చేయడం కానీ, అంటే ఇప్పుడు కేవలం మీకు ఇది ఒకటే చూపెట్టాను అలా కాదు, మనకి చాలా రకాల టైప్స్తో మనం క్రియేట్ చేయొచ్చు. ఒక థీమ్ బేసిస్తో చేసినప్పుడు దానికి సీజన్తో సంబంధం లేకుండా మనం క్యాండిల్స్ని సేల్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ వీడియోస్లో కూడా నేను క్లియర్గా ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు అయితే మాత్రం నేను తయారు చేయబోయే క్యాండిల్ వచ్చేసి రోజ్ పిల్లర్ క్యాండిల్ అనమాట. అంటే ఇలాగా పిల్లర్లా ఉంది కాబట్టి రోజ్ పిల్లర్ క్యాండిల్. దీంట్లో మనకి 300 గ్రాముల వరకు వ్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి మనం ఇప్పుడు ప్రాసెస్ అనేది క్లియర్గా చూద్దాం. ముందుగా మనం ఏదైతే వ్యాక్స్ తీసుకున్నామో ఈ వ్యాక్స్ని మనం పీసెస్ కింద కట్ చేయాల్సి ఉంటుంది. అంటే స్మాల్ పీసెస్ మనకి మెల్ట్ అవ్వడానికి ఈజీగా ఉండాలి కాబట్టి అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మనకి ఉంటుందిగా వ్యాక్స్ అనేది. ఈ వ్యాక్స్ని మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ని నేను ఇలాగా
ఒక మగ్గులో వేసుకుంటున్నాను. స్టీల్ మగ్ అంటే మెటల్ మగ్గే యూజ్ చేయాలి, మనం ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం దీన్ని హీట్ చేస్తాం కాబట్టి మనకి ఏమవుతుందంటే వ్యాక్స్ అనేది మెల్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం పీసెస్ చేసుకొని దీంట్లో వేసుకొని మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటర్ని నేను ముందుగా కుక్కర్లో తీసుకున్నాను అండి. సో కుక్కర్లో తీసుకొని హీట్ చేసుకున్నాను. ఇక్కడ అయితే ఇందాక నేను పీసెస్ కట్ చేసుకున్నానో ఇది వ్యాక్స్. దీన్ని డైరెక్ట్గా హీట్ చేయట్లేదు. సో ఎందుకు డైరెక్ట్గా హీట్ చేయట్లేదు, డైరెక్ట్గా హీట్ చేస్తే ఒకటేసారి టెంపరేచర్ అనేది ఈ ఫస్ట్ దానికి తగులుతుంది కాబట్టి మంట అనేది, దానివల్ల వ్యాక్స్ అనేది ఓవర్ హీట్ అయిపోయి స్మోక్ వస్తుంది అనమాట. సో అలా కాకుండా మనకి వ్యాక్స్ అనేది మంచిగా మెల్ట్ అయ్యి మంచి బెటర్ రిజల్ట్స్ రావాలి క్యాండిల్లో అనుకుంటే మనం ఇలాగ ఇది డబుల్ బాయిలర్ మెథడ్ అంటారు. అంటే ముందుగా మనం వాటర్ని వెయిట్ చేసుకొని ఆ వాటర్లో ఈ విధంగా అయితే మన క్యాండిల్ వ్యాక్స్ ఉన్న బౌల్ ఉంటుంది కదా, నేనైతే ఇక్కడ మగ్గు యూస్ చేశాను. సో అలా కాకుండా మీరు ఏది యూస్ చేస్తారో దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎందుకు చూపిస్తున్నాను అంటే కనుక ఇది మనకి ఓన్గా స్టార్టింగ్లో చేసిన బిగినర్ లెవెల్లో చేసేటప్పుడు మనకి ఈజీ మెథడ్ అనమాట. మన ఇంట్లో ఉండే ఏవైతే ఎక్విప్మెంట్ వాటితోనే మనం చేసుకోవచ్చు. తర్వాత మనం వన్స్ ఒకవేళ అది చేయట్లేదు అవసరం లేదు అనుకుంటే కనుక ఒకసారి హీట్ చేసి క్లాత్తో క్లీన్ చేసుకుంటే మళ్ళీ రెగ్యులర్గా వాటిని మనం యూస్ చేసుకోవచ్చు. దానికి ఈ వ్యాక్స్ అనేది దానికి అతుక్కొని ఉండదు, క్లియర్ అయిపోతుంది. సో ఇలాగ మనం హీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి వ్యాక్స్ అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక 5 to 10 మినిట్స్లో మనకి మెల్టింగ్ అనేది స్టార్ట్ అయిపోయి మీకు లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను. వ్యాక్స్ అనేది ఈ విధంగా మెల్ట్ అవుతూ ఉంటుంది. మెల్ట్ అవుతున్న టైంలో కూడా ఆల్రెడీ మనం కట్ చేసిన పీసెస్ అయినప్పుడు కూడా మళ్ళీ ఒక క్యూబ్ లాగా అంటే లైక్ సాలిడ్ లాగా మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటుంది. వాటిని మనం కొద్దిగా ఈ విధంగా తిప్పుతూ దూరం చేసినట్టయితే కనుక మనకి తొందరగా వ్యాక్స్ అనేది మెల్ట్ అయ్యి కంప్లీట్ ఒక వాటర్ లాగా అంటే లైక్ నూనె లాగా మనకి అయిపోతుందండి మైనం అనేది. సో అప్పుడు మాత్రమే మనం దీన్ని క్యాండిల్ మేకింగ్కి యూజ్ చేయగలము. ఇలా మనకి ముద్దలుగా ఉంటే క్యాండిల్ మేకింగ్కి యూజ్ అవ్వదు. సో కాబట్టి ఈ విధంగా కంప్లీట్గా అయ్యేంత వరకు మీరు దీన్ని తిప్పుతూ ఉండాలి. సో ఫాస్ట్గా తిప్పకండి, ఎందుకంటే ఇప్పుడు వ్యాక్స్ అనేది మొత్తం కూడా కరిగిపోయి హై టెంపరేచర్లో ఉంటుంది. పొరపాటున మీ స్కిన్ మీద పడ్డదంటే కనుక వ్యాక్స్తో పాటు మీ తోలు కూడా వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా వ్యాక్స్ అంతా మనకి మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా ఉంచుకొని హీట్ చేసుకోవాలి. వన్స్ మెల్ట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం మౌల్డ్లో పోసుకొని ఏ విధంగా చేయాలని ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. సో వ్యాక్స్ అయితే నేను కంప్లీట్గా ఈ విధంగా మెల్ట్ చేసుకొని వచ్చానండి. ఇప్పుడు దీంట్లో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని కలుపుకోవాలి. ఇక్కడ నేను మెరూన్ కలర్ని తీసుకుంటున్నాను. సో ఇది పౌడర్ టైప్ అని చెప్పాను కదా. సో మీరు పౌడర్ టైప్ అంటే పౌడర్ టైప్ యూస్ చేసుకోవచ్చు, లేదా లిక్విడ్ టైప్ అంటే లిక్విడ్ టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే వీటి క్వాంటిటీ అనేది మాత్రం చాలా అంటే చాలా తక్కువగా తీసుకోవాలి. అంటే మీరు ఎక్కువ వేస్తే డార్క్ కలర్ అయిపోతుంది. సో కుదిరినంత వరకు లైట్గా వేసుకోవాలి. ఇది మీకు ప్రాక్టీస్ మీద వస్తుంది అనమాట. అంటే దీంట్లో ఎంత కలర్ వేసుకుంటే మనకి కలర్ అనేది అంటే మనం తీసుకున్న లిక్విడ్ క్వాంటిటీకి. సో ఇప్పుడు పిల్లర్ క్యాండిల్కి మనకి 300 grams వరకు వ్యాక్స్ పడుతుంది కాబట్టి దాన్ని బట్టి తీసుకుంటాం. అలా చిన్న వాటికి కూడా సేమ్ క్వాంటిటీ వేస్తే ఇది అవుతుంది. సో చూసారు కదా ఎంత తక్కువ తీసుకున్నానో. సో ఈ విధంగా లైట్గా తీసుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ దాంట్లో వేసి మనం ఏం చేయాలి, సేమ్ ఇంతకుముందు ఎలా అయితే తీసుకున్నామో ఆ విధంగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకుంటే అది మనకి ఇప్పుడు నేను లైట్ మెరూన్కి తీసుకున్నాను అనమాట, ఎక్కువగా కాకుండా లైట్గా ఉండేలాగా. సో ఇంతకుముందు గ్రీన్ తీసుకున్నాము, ఇది వితౌట్ కలర్, ఇది లైట్ అనమాట, ఎక్కువ కాకుండా. దీన్ని మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఫస్ట్ థింగ్ మనం కలర్ మిక్స్ చేసుకోవడం. వన్స్ కలర్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫ్లేవర్ సెంట్, సో ఈ సెంట్ని మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి క్యాంఫర్ అంటే కర్పూరం ఫ్లేవర్ ఇది. సో ఇంతకుముందు మేము చేసిందేమో ఇది వెనిలా ఫ్లేవర్. ఇలా మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. అండ్ దెన్ మనం అరోమాటిక్ ఫ్లేవర్స్ కానీ లేకపోతే ఫ్లోరల్ ఫ్లేవర్స్ కానీ ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి జస్ట్ ఒక స్మెల్ క్రియేట్ చేస్తాం, రూమ్లో ఒక మనకి రాగానే ఒక పీస్ఫుల్నెస్ని క్రియేట్ చేసుకుని వాటికి ఇవి యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట, క్యాండిల్ బర్న్ అవుతుందని చెప్పి. సో ఇది కూడా మీరు చూసుకుంటే ఇక్కడ నేను జస్ట్ 1 డ్రాప్, ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ 1 డ్రాప్ చాలు. సో ఇలా మనం కొంచెం మాత్రం వేసుకోవాలి. ఇది మనకి దగ్గర ఒక 50 క్యాండిల్స్ వరకు వస్తుంది అనమాట ఈ చిన్న లిక్విడ్. సో దీన్ని కూడా మనం ఈ విధంగా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇది మన మెయిన్ మౌల్డ్ ఏదైతే మనం చేస్తున్నామో మెయిన్ మౌల్డ్. సో ఇది మనకి ఆల్కహాల్ స్ప్రే. సో ఈ స్ప్రేని మనం దీంట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చెప్పాను కదా, అంటే మనకి ఏవైతే ఈ షేప్స్ ఉన్నాయో అంటే లైక్ ఇప్పుడు ఈ రోజ్ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ఆల్కహాల్ స్ప్రే అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో వన్స్ ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత, అంటే మనం స్ప్రే చేసిన వెంటనే కాదు, డ్రై అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి మనకి విక్ అంటారు. సో ఈ విక్ని మనం దీంట్లో ప్లేస్ చేసుకోవాలి. ఈ కింద మనకి ఐరన్ ఏంటంటే బేస్ అనమాట, అంటే మనకి సైడ్కి వెళ్ళిపోకుండా బేస్ లాగా
దీన్ని మనం గమ్ చేసి పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. అయితే ఇలా ప్లేస్ చేసినా మనకి అటు ఇటు పడిపోకుండా ఒక చిన్న స్టిక్స్ ఏమన్నా రెడీ తీసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఈ విధంగా మనం విక్ హోల్డర్లా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ ఒత్తి ఏదైతే ఉందో ఇది మనకి సైడ్కి పడిపోకుండా అలాగా స్టేబుల్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ వ్యాక్స్ ఉందో ఈ వ్యాక్స్ అనేది కంప్లీట్గా మనం చూసారు కదా, మెల్ట్ అయిపోయింది. కలర్స్ అన్ని మిక్స్ చేసుకున్నాము అండ్ దెన్ దానికి సంబంధించిన ఫ్రాగ్రెన్స్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో పోయాలి. ఓకే, సో మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్లోగా, ఫాస్ట్గా పోయకూడదు. సో ఫాస్ట్గా పోస్తే మనకి బబుల్స్ వస్తాయి, కాబట్టి స్లోగా దీంట్లో పోసుకోవాలి. మీకు కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో మనం కొంచెం యాడ్ చేసాము, బట్ చూడండి కలర్ అనేది ఏ విధంగా ఆరెంజ్ కలర్లో వచ్చిందో. నేను కొంచెం ఇంకెక్కువ తీసుకుంటే ఇంకా డార్క్ కలర్ వస్తుందన్నమాట. సో అది మనం ప్రాక్టీస్ మీద అలవాటు అవుద్ది, మీరు ఎంత తీసుకోవాలి ఏంటి అనేది. సో ఈ విధంగా పైన వరకు, చివరి వరకు మనం దీన్ని ఫిల్ చేసుకోవాలి. సో పైన వరకు ఫిల్ చేసుకున్న తర్వాత ఈ కంప్లీట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మనకి కూల్ అవ్వాలి. అంటే మొత్తం టెంపరేచర్ డౌన్ అయిపోయి ఇది మళ్ళీ హార్డ్ అవ్వాలి. ఈ విధంగా వ్యాక్సిన్ హార్డ్ అవ్వడానికి 30 minutes to 40 minutes టైం పడుతుందండి. సో వన్స్ అది అయిపోయిన తర్వాత ఈ లిక్విడ్ అనేది సాలిడ్ కింద మారే టైంలో ఈ మధ్యలో అంటే విక్ ఉండే దగ్గర మనకి చిన్న హోల్లా వస్తుంది, ఎందుకంటే సాలిడ్గా మారిపోయింది కాబట్టి లిక్విడ్ అనేది. సో దాన్ని మళ్ళీ మనం కొంత వ్యాక్స్ పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు మీకు చూస్తే దీంట్లో నేను కొంత వ్యాక్స్ అనేది పక్కకు ఉంచుకున్నాను. సో ఈ వ్యాక్స్ని కొద్దిగా మళ్ళీ హీట్ చేసుకుని ఇక్కడ విక్ దగ్గర మనకి గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ని ఫిల్ చేసుకొని ప్లెయిన్ సర్ఫేస్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. మనకి కంప్లీట్గా ఇది కూల్ అయిపోయింది, అంటే మనకి సాలిడ్ స్టేట్లోకి రావడం జరిగింది అనమాట, గడ్డ కట్టేసింది. సో ఇక్కడ మనకి వన్స్ అంతా కూడా కూల్ అయిపోయింది అనుకున్న తర్వాత ఈ మోల్డ్ని దీని నుంచి రిలీజ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ చుట్టూ ఏదైతే కనిపిస్తుందో దీన్ని ఒకసారి ఈ విధంగా లూజ్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఈజీగా వస్తుంది. సో దాని తర్వాత మనకి 2 sides ఇలా పట్టుకొని మన క్యాండిల్ని ఈ విధంగా కింద కనాలి, మొత్తం మోల్డ్ని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా స్లోగా మనం మోల్డ్ని రిలీజ్ చేసుకుంటూ ఇక్కడ ఈ విధంగా పుష్ చేసినట్టయితే కనుక మనకి దాంట్లోంచి క్యాండిల్ అనేది బయటకు వస్తుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇది జాగ్రత్తగా తీయాలి, టెంపరేచర్ మొత్తం డౌన్ అయిన తర్వాత తీస్తేనే మనకి షేప్ అనేది క్లియర్గా వస్తుంది. సో మీరు చూడవచ్చు ఈ విధంగా. సో మోల్డ్ నుంచి రిమూవ్ అయిపోయింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే డిజైన్ చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. సో డిజైన్ చూసారు మనకి చాలా నీట్గా వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఏదైతే వస్తుంది కదా ఇంత పొడుగ్గా ఉంది కాబట్టి ఇంత పొడుగ్గా అవసరం లేదు, దీన్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వరకు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. సింపుల్గా ఇలా ఉంది మనకి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దానికి ఏంటంటే మనకి చేతికి కొంచెం హీట్ ఉంటుంది కదా, సో దానివల్ల ఇవన్నీ విరిగిపోవడం, అంటే కొంచెం చేతి హీట్కి కూడా ఇది కొద్దిగా మెల్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే వెంటనే ఇలా వ్రాప్ ఉంటాయి మనకి, ఈ వ్రాప్ మనం అంటే లైక్ కవర్ లాంటిది అనమాట ఇది. సో దీంట్లో ప్యాకింగ్ చేసుకోవాలి సింపుల్గా ఈ వ్రాప్ని. సో ఈ వ్రాప్ని కట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా వ్రాప్ని కట్ చేసుకొని మనం క్యాండిల్ని దీని మీద ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని మనకి ఈ విధంగా ఇటు సైడ్ అదేవిధంగా కంప్లీట్గా రోల్ చేసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఎవరైనా టచ్ చేసినా పట్టుకున్నా కానీ మనకి ఇబ్బంది లేకుండా క్లియర్గా అయిపోతుంది. సో ఇలా మనం బాక్స్లో పెట్టేసి ప్యాకింగ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ మనం మేకింగ్ సంబంధించిన వీడియో అనమాట. సో ఇక్కడ మనకి 3 కలర్స్ కనిపిస్తున్నాయి. మనం కలర్స్ మిక్స్ చేసే దాన్ని బట్టి మనం ఏంటంటే అని తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పౌడర్స్ కానీ లిక్విడ్ కలర్స్ లేకపోతే చిన్నపిల్లలు యూజ్ చేసే క్రయాన్స్ ఉంటాయి కదా, అంటే పెయింటింగ్స్ డ్రాయింగ్స్ వేస్తుంటారు పేపర్ మీద, దాంట్లో ఆయిల్ క్రయాన్స్ అని ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని మనకు నచ్చిన కలర్స్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే కనుక లైట్గా వేసాము, మెరూన్ కలర్ కానీ చాలా లైట్గా వేసాము, కొంచెం ఇంకొంచెం చేసాము డార్క్గా వస్తుంది అనమాట. ఇలా మనం గ్రీన్, మెరూన్, వైట్, అంటే దీంట్లో ఎటువంటి కలర్ యూజ్ చేయలేదు అండ్ దీంట్లో ఎటువంటి సెంట్స్ కూడా యూజ్ చేయలేదు. సో ఇది ఎటువంటి స్మెల్ రాదు. సో దీంట్లో ఏమో క్యాంపర్ అంటే కర్పూరం ఫ్లేవర్ యూజ్ చేసాము, దీంట్లో ఏమో వెనిల్లా ఫ్లేవర్ యూజ్ చేసాము. ఈ క్యాండిల్ వెలుగుతున్నంతసేపు మనకు రూమ్లో వెనిల్లా ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది, ఇది ఏమో మనకి కర్పూరం ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా మనకి ఫ్లేవర్డ్ క్యాండిల్స్ని తయారు చేసుకొని ఎంత వ్యాక్స్ అయితే దీనికి పట్టింది, మనం ఎంత టైం స్పెండ్ చేసాము, దీనికి యూజ్ చేసిన రా మెటీరియల్ మనం అప్రాక్సిమేట్గా ఎస్టిమేషన్ వేసుకొని దాని ద్వారా మార్కెటింగ్ చేసుకోవాలి. సో మార్కెటింగ్ చేయడం అనేది వీడియోస్ ద్వారా చేయొచ్చు, లేకపోతే మనం బయట షాప్స్లో పెట్టి చేయొచ్చు.
ఈ విధంగా మార్కెటింగ్ చేసుకుని మనం బిజినెస్ రన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో కొద్దిగా టైం పడుతుంది. బట్ వన్స్ మనకి మార్కెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మనం చేసే వర్క్‌ని బట్టి ఇప్పుడు ఇదొకటి మౌల్డ్. సో, ఇలా మనకి చాలా టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ ఉంటాయి. నేను మిగతా మేకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. దాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇంకా డీటెయిల్‌గా దీనికి సంబంధించి మీరు రా మెటీరియల్ కావాలనుకున్నా, లేదా ఫర్దర్‌గా దీనికి సంబంధించి ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా గానీ, నేను డిస్క్రిప్షన్‌లో ఒక ఛానల్ లింక్ ఇస్తాను. ఆ ఛానల్ లింక్‌ని ఫాలో అవ్వండి. వాళ్ళని కాంటాక్ట్ అయితే గనుక మీకు రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ గానీ ప్రతి ఒక్కటి నాకంటే ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.